నాగేశ్వర పూజారి గారు, భారతదేశంలో డైవర్స్ కేసులు ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం సార్. అంటే ఏ గ్రౌండ్స్ మీద ఎక్కువ ఈ కేసులు నడుస్తున్నాయి? భారతదేశంలో ప్రధానంగా డైవర్స్ కేసెస్ అనేటివి క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద ఎక్కువ పడతాయి. ఓకే, ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఒక 100 డైవర్స్ కేసెస్ కనుక ఉంటే దాంట్లో 70% ఆఫ్ ద కేసెస్ క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద పడతాయి. ఓకే, క్రుయాలిటీ గ్రౌండ్స్కున్న ఒక గొప్పతనం చెప్తే ఏంటంటే క్రుయాలిటీ డెఫినేషన్ లేదు. పుస్తకాలలో ఎక్కడ కూడా క్రుయాలిటీ డెఫినేషన్ రాయలే. హిందూ మ్యారేజ్ యాక్ట్ అయితే అసలే లేదు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే క్రుయాలిటీ డెఫినేషన్ లేకుండా ఈ భారతదేశంలో క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద డైవర్స్ అప్లై చేస్తూ వాటి మీద డైవర్స్ తీసుకుంటుంటాం. హైయెస్ట్ కేసెస్ క్రుయాలిటీ గ్రౌండ్ అనేది ఎట్లుంటుంది అంటే మైసూర్ పాక్లా మైసూర్ లాంటిది. ఎవరైనా మైసూర్ పాక్ తెచ్చి నాకు మైసూర్ చూపి అంటే ఎట్లుంటుంది చూడ పరిస్థితి, క్రుయాలిటీ గ్రౌండ్స్ కూడా అంతే పరిస్థితి. కాబట్టి ఏంది ఆడ అంటే ఏంటంటే క్రుయాలిటీకి డెఫినేషన్ చట్టంలో ఎక్కడ నిర్వచించలేదు. ఎందుకు అని మేము అడిగితే ఎందుకంటే దానికి రూపం లేదు.